యేసుక్రీస్తు వారి తప్ప ఎవరు చెప్పలేదు. అక్కడే యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనంలో ఇంకా బలమైనటువంటి మాట ఉంది. ఎవరైనా నాలో పాపమును నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపిస్తారు? ఇది చూడండి. అసలు ఇంకా ఎవరైనా అన్నారు ఈ మాట? ఎవరు అనలేదండి ఈ మాట. యేసు ప్రభు వారు తప్ప ఈ మాట నాలో పాపమున్నదని ఎవడు స్థాపించుడు? ఇక్కడ నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. ఇది 100% స్వచ్ఛత, సత్యం. దీన్ని మించింది ఏది లేదండి. క్రీస్తునందు మాత్రమే సంపూర్ణత ఉంటుంది. ఈ క్రీస్తుని నువ్వు అర్థం చేసుకోవాలంటే వెలుగులోనికి రావాలి. ఈ వెలుగు ఎక్కడుంది? వాక్యంలో ఉంది. నీ వాక్యమే నా త్రోవకు వెలుగై ఉన్నది. వాక్యంలోనే మనకు దొరుకుతుంది వెలుగు, సత్యం. వాక్యమే సత్యం, వాక్యమే వెలుగు. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మనము సంపూర్ణంగా అంగీకరిస్తామో అప్పుడు కూడా మనము, పౌలు అంగీకరించారు. ఒకప్పుడు సౌలు, తర్వాత పౌలుగా మారాడు. తన చివరి మాట ఏంటండి? 100% సత్యం దాంట్లో ఉంటుంది. ఏంటి ఆ మాట చెప్పండి? బ్రతుకుట క్రీస్తే, సావైతే. ఇది 100% సత్యం. ఇంక వేరే లేదు. ఇంకా దీంట్లో కొంచెం 90% ఏమి ఉండదండి. ఇంకా 100% బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. ఇది 100కు 100% స్వచ్ఛత. ఇలాంటి గుణలక్షణాలని మనలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నారండి. ఏదో మారుమూల ఉన్నాం కదా అని చెప్పేసి మారుమూల భక్తి, ఏదో ఊరి చివరు ఉన్నాం కదా అని చెప్పేసి ఏదో భక్తి, అది కాదండి. ఎక్కడున్నా కానీ ఇలాంటి స్వచ్ఛతతో కూడినటువంటి భక్తిని మనం కలిగి ఉండాలి. అప్పుడే మనము దేవుని యొక్క సాక్షిగా నిలబడగలం. ఇక్కడ ఒక వ్యక్తిని చూద్దాం మనం. లోకాసు వార్తలో 19వ అధ్యాయంలో దొరుకుతాడు మనకి. 8వ వచనం చూడండి. ఈ జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. చాలండి. ఇది చూడండి. ఎప్పుడైతే ప్రభు ముందు నిలబడ్డాడో హానెస్ట్లీగా మారిపోయాడు. అప్పుడు దాకా ప్రభు ముందు నిలబడక ముందు ఎలాంటి వాడు? ఈ సుంకరి ఎలాంటి వాడండి? ఒక భయంకరమైన లంచగొండి, అన్యాయస్తుడు, ఎన్నో కుటుంబాలు నాశనం చేస్తుంటాడండి. ఈ ఫైనాన్స్ తెలుసుగా మీకు? ఈ ఫైనాన్షియల్ గొడవలు ఎట్లా ఉంటాయో, ముందు ఇస్తారు, చక్కగా ఆకర్షిస్తారు, తక్కువ వడ్డీ అండి, చక్కటి ఇన్స్టాల్మెంట్స్ అండి, ఊరికే చిన్న చిన్న ఈఎంఐ అంతే, బాగుంటుంది, ఆకర్షిస్తారు. తర్వాత ఎంతమంది ఇల్లు కోల్పోయారండి. ఎంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో పడిపోయి వాళ్ళ ఏదో ప్రైవేటు ఫైనాన్షియల్స్ నమ్ముకొని వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని వడ్డీల మీద వడ్డీలు కట్టలేక, అట్లాంటి వ్యక్తి ఇతను. ఎంతమంది జీవితాలు పాడు చేసి ఉంటాడో, ఎన్ని కుటుంబాలు పాడు చేసి ఉంటాడు. అలాంటి వ్యక్తి ప్రభువు ముందు నిలబడినమ్మటనే అసలు చూడండి, ఇక పెద్ద బాగు చేశాడా? ప్రభు పెద్ద బాగు చేశాడా? ఏమండి? ఎందుకని? సత్యం ముందు నిలబడ్డాడు ఆయన. ఎవరా సత్యం? యేసు ముందు నిలబడినమ్మటనే ఆటోమేటిక్గా తనలో ఒక పశ్చాత్తాప హృదయం.
వెంటనే తను ఎంత తప్పైన జీవితం జీవించానో అన్న గ్రహింపు తనకు కలిగింది. నేను ఎంత అన్యాయస్తుడునో అన్న గ్రహింపు తనకు కలిగింది. ప్రభువు ముందు నిలబడినప్పుడు ఎవరికైనా అంతేనండి, అలాంటి మనసు మనకు రావాలి. ఏదో వచ్చేసి వెళ్ళి ఏదో వినేసి వెళ్ళిపోమాకండి. ఇలాంటి మనసు వాక్యం ముందు మనం కూర్చున్నప్పుడు మనలో ఆత్మక్రియ జరగాలి. దేవుని యొక్క ఆత్మ ప్రక్రియ మనలో మొదటి అడుగు ఇక్కడ పెట్టినప్పుడే ప్రారంభమైపోవాలి. వచ్చేటప్పుడే సిద్ధపడుతూ రావాలి. ఎంతో అవసరతలో ఉన్నాను ప్రభువా, నేను నా పరిష్కారం మీ వాక్యమే ప్రభువా, నా సమస్యలన్నింటికీ సమాధానం మీ వాక్యమే ప్రభువా, మీ వాక్యం తప్ప నాకు వేరే పరిష్కారం లేదు ప్రభువా. ఎవరు పరిష్కరించలేదు, నా భర్త పరిష్కరించలేడు, ఇది నా తల్లిదండ్రులు పరిష్కరించలేరు ప్రభువా, మీ వాక్యమే నాయనా. ఇలాంటి సిద్ధ మనసుతో కనుక నువ్వు అడుగు పెడితే ఆటోమేటిక్గా సత్యాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. సత్యానికి నువ్వు చోటివ్వగలవు. సత్యము ఎప్పుడైతే జక్కయ్య ప్రభు ఎదుట నిలబడ్డాడు, జక్కయ్య ఎదుట ప్రభు నిలబడ్డాడు. అంతే వీళ్ళిద్దరిది ఇప్పుడు ప్రస్తుతం అక్కడ మనం చదువుకున్న మాట ఎట్లా ఉందో చదవన్న మళ్ళీ ఇంకోసారి 8వ వచనం. జక్కయ్య ఎవరి ముందు నిలబడ్డాడు? యేసు ప్రభు ముందు. జక్కయ్య నిలవబడ్డాడు, ప్రభువు ఆయన ముందు నిలబడ్డాడు, ఈయన ఆయన ముందు నిలబడ్డాడు. ఇద్దరు ఎదురు బదురుగా నిలబడ్డాడు. నిలబడి నమ్మండే తన యొక్క దుర్భర జీవితం బయటకు వచ్చేసింది. అది జక్కయ్య యొక్క దుర్భర జీవితం ఆటోమేటిక్ గా బయటకు వచ్చేసింది. నీ పాపాలు ఒప్పుకో, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు పశ్చాత్తాపడు అని ప్రభు ఏమని చెప్పాడు అక్కడ. వెంటనే తనలో ఆత్మకే ప్రారంభమైపోయింది. పశ్చాత్తాప ఆత్మ వచ్చేసింది. ఎందుకని? సత్యం ముందు నిలబడ్డాడు. చర్చిలకు వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం, కానీ పాపం ఒప్పుకోరు. ఎన్నో సంవత్సరాలుగా అదే పాప భారంతో చర్చికి వెళ్తా ఉంటారు. పాప భారంతో ఒప్పుకోరు, విడుదల రాదు, మారు మనసు ఉండదు. ఎన్ని సంవత్సరాలైనా కానీ చర్చిలకి వెళ్తా ఉంటాం, కానీ వాక్యం వింటాం, కానీ పాపం యొక్క విడుదలైతే మాత్రం ఉండదు. కానీ ఇక్కడ జక్కయ్య అలా లేడండి. నడినెత్తి నుంచి అరికాలి వరకు స్కాన్ చేసుకున్నాడు. మొత్తం స్కాన్ అయిపోయాడు. ప్రభు ముందు నిలబడ్డామంటే అసలు ఎంత దుర్భర జీవితం జీవించానో, ఎన్ని జీవితాలు పాడు చేశానో, నా యొక్క అధికార దర్పాన్ని ఉపయోగించి ఎంత అన్యాయంగా ప్రవర్తించాను. అసలు చూడండి, అసలు ఎంత గొప్ప మనసు వచ్చేసిందండి. ఎవరికి వస్తుందండి అసలు ఎంత స్పీడ్గా అప్పటికప్పుడు? ప్రియులారా, ప్రభు యొక్క ముఖ కాంతిలో మన రహస్య పాపాలు బయటపడాలండి. ఎంత కాలం నుంచి మనం ఇట్లాంటి మీటింగ్స్కి వస్తున్నాం, చర్చిస్కి వెళ్తున్నాం, కానీ ఆయన ముఖ కాంతిలో మన యొక్క పొరపాట్లను చూసుకోలేకపోతాం. అదే దావీదు గారు చెప్పారు ఒక మాట, కీర్తన 91లో చూడండి. కీర్తనలు 98వ వచనం చూడండి. నా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నవి. ప్రభువు ముందు నిలబడ్డాడు జక్కయ్య. ఆయన ముఖ కాంతిలో తన రహస్య పాపములన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. చూడండి ప్రియులారా, ఎంత చక్కటి మారు మనసు అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం జక్కయ్యలో. ప్రియులారా, ఎంత కాలం నుంచి వ్యర్థంగా మనం గడిపేస్తున్నాం దినాలని. ఎంత వాక్యము నీ మీద నుంచి దొర్లుకుంటూ పోతుంది. సత్యం తన జీవితాన్ని స్వతంత్రుడిగా చేసేసింది. అప్పుడు దాకా భయంకరమైనటువంటి ధనమోసంలో పడ్డాడు. ఎప్పుడైతే ప్రభు ముందు ఉన్నాడో ఒక గొర్రె పిల్లగా మారిపోయాడండి. ధనమోసం, భయంకరమైనటువంటి ధన మృగంలాగా మారిపోయాడు, దుష్ట మృగంలాగా మారిపోయాడు.
అలాంటి వ్యక్తి ఎప్పుడైతే ప్రభు ముందు నిలబడ్డాడో, దేవుని వాక్యం ముందు నిలబడుతున్నావు నువ్వు, కానీ ఆ గొర్రెపిల్ల స్వభావం రాదా? ఎంతకాలం ఆ దుష్టత్వాన్ని మోసుకుంటూ ఉంటావు? ఇంకెన్ని జీవితాలు నాశనం చేస్తావు? ఇంకెన్ని కుటుంబాలను ఆర్పేస్తావు? ఈ గొర్రెపిల్ల స్వభావం రాదా? జక్కయ్యలో ఎప్పుడైతే ఆ మనసు వచ్చిందో, సత్యం తనని స్వతంత్రుడిగా చేసేసింది. పూర్తి విడుదల వచ్చేసింది. ఇది అత్యుత్తమమైన నాణ్యమైన బంగారం అంటే ఇదండి. ఇలాంటి సాక్ష్యం లేక చాలా మంది ప్రభు యొద్దకు రాలేకపోతున్నారండి. మనమే అడ్డుగా కనపడుతున్నాం, మనమే అడ్డుబండలుగా ఉన్నాం అసలు ప్రభు దగ్గర రావడానికి. చాలా మంది అన్యులండి మనకన్నా ఎక్కువగా యేసు ప్రభుని ప్రేమిస్తున్నారు. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనమే ఎంతో మందికి అడ్డుబండలుగా ఉంటాం. ప్రభు యొద్దకు రాకుండా మనమే కాలడ్డు పెట్టేస్తున్నాం. మన జీవితం సరిగ్గా ఉండట్లా, నీ ఉద్యోగంలో సరిగ్గా ఉండట్లేదు, నువ్వు పనికెళ్తే అక్కడ సరిగ్గా ఉండట్లేదు, కనీసం చివరికి చర్చిలో కూడా నువ్వు సరిగ్గా నీ సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోతున్నావు. ఎవరు వస్తారు ఇంకా ముందుకి? మనం చూసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. అసలు జక్కే జీవితం మాత్రం ఆయన ఏదో అనుకొని ఉంటాడు, మార్పు ఇంత స్పీడ్గా వస్తుందని ప్రభు కూడా ఊహించుండరేమోనండి. తను కూడా అనుకున్నాడు, జక్కీ కూడా అనుకున్నాడు ఇంత స్పీడ్గా నాలో మార్పు వస్తుందని. తను కూడా అనుకోలేదు. జక్కీ కూడా ఇంత స్పీడ్గా నేను మారుతానని అనుకోలేదు. వస్తారు గృహ దర్శనకి పిలిచాడు ప్రభువుని, వచ్చాడు, ప్రార్థన చేయించుకుని ఏదో 10వ పనికో ఈ జేబులో పెట్టి పంపిద్దాం అనుకున్నాడు యేసు ప్రభువుకి. గృహ దర్శనానికి వచ్చాడు. ఎంతకాలం ఇలాగే గడిచిపోతున్నారండి చాలా మంది. ఇదొక తృప్తి. సేవకుడు ఇంటికి వచ్చాడు, ప్రార్థన చేయించుకున్నాం, ఏదో సందా ఇచ్చాం, వెళ్ళిపోయాడు, ఆశీర్వాదం వచ్చేసింది. ఈ భక్తి ఎంతకాలం? హృదయంలో పాపాన్ని దాచిపెట్టుకొని ఈ పై పై వ్యవహారాల వల్ల ఏం ప్రయోజనం ఉండదండి మీకు. అలాగే అనుకొని ఉంటాడు. వస్తే యేసుప్రభు వారు వస్తే నాకు కూడా దీవెనలు వస్తాయి, ఇంకా బాగా డబ్బు సంపాదించవచ్చు. ఆ దీవెనతో ఇంకా డబ్బు ఇప్పుడు బాగా సంపాదించాను, యేసుప్రభు వారు మా ఇంట్లో అడుగు పెడితే ఇక ఇంకా బాగా దీవించబడతాను, ఇంకా బాగా డబ్బు సంపాదించవచ్చు అనుకొని ఉండొచ్చు ప్రియులారా. కానీ సత్యం ముందు నిలబడినప్పుడు ఇలాంటి ఏం పనిచేయమండి. తనలో పశ్చాత్తాపం వచ్చేసింది. తను చేసినది ఎంత అన్యాయమో గ్రహించుకోగలిగాడు. ఒప్పుదల ప్రారంభమైంది. తన ఘోర స్థితిని తెలుసుకున్నాడు. తనలో ఒప్పుదల ప్రారంభమైపోయింది. చూడండి అసలు ఎంత చక్కటి మాటలండి. అంత స్పీడ్గా ఎవరిలో వస్తాయా? మళ్ళా చదవండి అసలు ఆ మాట. ఎన్నో వచనం. జక్కయ్య నిలవబడి, ప్రభువా నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకున్న ఎడల 400 మరలా తిరిగి చెల్లిస్తాను. అసలు చూడండి అసలు ఎంత స్పీడ్గా ప్రక్రియ, ఆత్మీయ ప్రక్రియ ప్రారంభమైపోయింది. ఒప్పుదల. తన ఘోర స్థితిని గమనించుకున్నాడు. ఎన్నో సంవత్సరాలు దాటిపోతుంది, నీ ఘోర స్థితిని మాత్రం నువ్వు గ్రహించలేకపోతున్నావు, తెలుసుకోలేకపోతున్నావు, స్కాన్ చేసుకోలేకపోతున్నావు, ప్రభుని అసలు అడగలేకపోతున్నావు. ప్రభు నా స్థితి ఏంటయ్యా, నాకు చూపించు అసలు. పిల్లరా, యేసు ప్రభు ఏదో ఒక సినిమా హీరోలాగా చూస్తున్నారండి. నిజంగా హీరోలాగా చూడట్ల. ఏదో ఒక కథకి నాయకుడు ఇంతవరకే మనం చూస్తున్నాం. నిజంగా ఆయన నాకు హీరో. ఈ ప్రక్రియలోకి రాలేకపోతున్నారు.
సినిమా హీరో అనుకుంటున్నావా? సినిమా హీరో అనుకుంటున్నావా? సినిమా హీరో కథ ఎట్లా ముగుస్తుందండి చెప్పండి ఎవరన్నా. చివరికి హీరో ఎట్లా అవుతాడు చెప్పండి అసలు. ఇదంతా ఎందుకు? హీరో ఎట్లా అవుతాడండి ఆయన చివరికి? అంత అయిపోయింది 3 గంటల సినిమా, చివరికి హీరో ఎట్లా అవుతాడు? అక్కడున్న రౌడీలను కొట్టేస్తాడు, వీళ్ళను చంపేస్తాడు, ఏకే పాడు జీవులు తీసుకొని శత్రువులు అందరూ చంపేస్తాడు, ఈయన ఒక్కడే బతుకుతాడు. ఇదా యేసుప్రభు ఇట్లాగా ఉన్నాడా? యేసుప్రభు ఇట్లా ఉన్నాడంటే సినిమా హీరో లాగా ఉన్నాడా? ఆయన ఎట్లా హీరో అయ్యాడో చెప్పండి సరే. సినిమా హీరో ఎట్లా అయ్యాడో చెప్పారు, యేసుప్రభు హీరో ఎట్లా అయ్యాడు అది చెప్పండి. వాళ్ళ శత్రువును కూడా క్షమించాడు, ప్రతీకారం తీర్చుకోలేదు, నోరెత్తలేదు. నీకోసం నా కోసం. ఎక్కడైనా ఇలాంటి హీరో చూశారా మీరు? వీళ్ళని చెతకొట్టి, రౌడీని చెతకొట్టి హీరో అయిన వాళ్ళు చూసాం మనం. వాళ్ళు కూడా డూబులే, ఈయనే చెతకొట్టు, మన ఎవరో డూబు వస్తారు దానికి. ఈయనకి కాలు లేగదు, చేయలేగదు, కానీ హీరో. అట్లాంటి వాళ్ళని మనం పెద్ద హీరోగా పెట్టుకుంటాం, వాళ్ళని అనుకరిస్తున్నాం, కానీ క్రీస్తుని మాత్రం అనుకరించలేకపోతున్నాం, క్షమించలేకపోతున్నాం. ఏమన్నాడు? ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో తిరిగి 4 గంటలు చెల్లిస్తాను. ఇదండి హీరోయిజం అంటే. నా ఆస్తిని సగం అమ్మి పేదలకు ఇచ్చేస్తాను. ఇది హీరోయిజం అంటే. క్షమాపణ, ప్రేమ, పశ్చాత్తాపం, సరి చేసుకోవటం. మన సహవాసం ఇచ్చిన గొప్ప సంపద ఏంటంటే మనకి ఇది నేర్పించారండి. ఎక్కడ ఉండదు ఇది సరి చేసుకోవడం అనేది, తిరిగి ఇచ్చివేయటం అనేది, ఒంటరి ప్రార్థన అనేది, పశ్చాత్తాప ప్రార్థన, విశ్వాసం, విధేయత. సహవాసం మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆస్తి. కానీ ఏదో పేరు చెప్పుకుంటాం, కానీ పెద్దల పేర్లు మనం మాత్రం అనుకరించలేకపోతున్నాం. ప్రియులారా, ఎక్కడ చూసినా ఇదే. యేసుక్రీస్తు యొక్క ప్రతీకారము క్షమాపణ. ఏమన్నారు చివరి మాట ఆయన సిలువలో? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు. ఈ మనసు వస్తే చాలండి. అసలు ఈ ప్రపంచంలో నీకు శత్రువు అనేవాళ్ళు ఉండరండి. చాలా మంది కట్టుకున్న భర్తను క్షమించలేరు, కట్టుకున్న భార్యను క్షమించలేరు. ఒకసారి నా భార్యకి నేను హెచ్చరించాను, ఈ ఫినాన్షియల్ విషయాల్లో ఎప్పుడు తలదొచ్చమాక, ఎవరికి కనీసం సైన్ చేయమాక, సపోర్టింగ్ సైన్ ఉంటుంది. కానీ ఒక బంధుప్రీతితో మా బంధువురాలకి సంతకం పెట్టింది. ఆ బంధువురాలు తీసుకున్న బాకీ ఎగ్గొట్టేసి ఇటు పారిపోయింది. ఇప్పుడు ఎవరిని పట్టుకుంటారండు? మా ఆవిడని పట్టుకున్నారు. నేను ఆల్రెడీ హెచ్చరించాగా, నువ్వు పెట్టమాగా, ఎప్పుడైనా జాగ్రత్త అని. నా ప్రార్థనలో ఇలాంటి విషయాలు ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో మాట్లాడుకుంటాం. ఇట్లాంటి జరుగుతున్న ఈ లోకంలో జాగ్రత్త అమ్మా, ఇట్లాంటి విషయాలు మనం తలదొచ్చకూడదు, జాగ్రత్త. అట్లాంటి వద్దు. మనం ఏదైనా ఉంటే ₹1 సాయం చేద్దాం, అంతే తప్ప ఇట్లాంటివి వద్దు. మనం నువ్వు సేవలో ఉండవు, నేను సేవలో ఉన్నాను, ఇలాంటి ప్రాబ్లమ్స్ మన నెత్తిమే పెట్టుకోకూడదు. చెప్పబడిన తర్వాత కూడా ఈ పని చేసింది. అదేమంటే చెప్పలా, ₹3,00,000 కట్టాల్సి వచ్చింది. నా భార్య జీతం ఇంటికి రావట్లా. ఇప్పుడు ఒకసారి అనుమానం వచ్చింది, ఏంటి నా భార్య జీతం ఇది నెల చివరి వచ్చేపాడి, 1st తారీఖు వస్తుంది, టెన్షన్ పడిపోతుంది. జీతం వస్తే సంతోషపడాలి, కానీ టెన్షన్ పడిపోతుంది. ఏంటని చెప్పేసి ఒకరోజు నేను తను అడిగితే, ఇంకేముంది విషయం అంతా చెప్పి, అమ్మ నేను చెప్పాను కదా,
3,00,000 రూపాయలండి. ఒక్క 10 రూపాయలు కూడా నేను అప్పు తీసుకోను. చూడండి అసలు ఎలాంటి శోధనలు ఎదురవుతాయి ఒక్కోసారి. సరే, బాగా కోపంతో ఉన్నాను, క్షమించలేకపోతున్నాను. కృష్ణానది ఒడ్డుకి వెళ్ళాం. ఆఫీస్ నుంచి మాటరా, నేను నా డ్యూటీ నుంచి అటు వస్తాను, ఇంట్లో మాట్లాడుకోవడం బాగోదు అందరి ముందు అని చెప్పేశారు. ఇద్దరం సైలెంట్గా కూర్చున్నాం కృష్ణానది ఒడ్డున, ప్రకాశ బ్యారేజ్ దగ్గర. నాకేమనిపిస్తుందండి, విపరీతమైన కోపంతో అసలు చెంప పగలగొట్టాలన్నంత కోపం వచ్చేస్తుంది. అసలు 3,00,000 అసలు నాకు మించింది అనమాట. ఎందుకు చెప్పినా కానీ చేసిందే. ప్రభు అంటారు, ప్రేమించు, నీ భార్యను ప్రేమించు, క్షమించు. ప్రియారా, తన చేయి తీసుకొని, మా వదిలేసేక, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, దాన్ని ఎలాగోలా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాను. తను నా చేయి పట్టుకొని గట్టిగా ఇచ్చేసిందండి. అయ్యా, నిజంగా ఈ విషయం మీకు తెలిసే లోపే ఈరోజే ఆఫీస్లో నుంచి నేను బయటకు వచ్చేటప్పుడే చనిపోవాలనుకున్నాను. నేను చనిపోవాలనుకున్నాను. నా భర్తకి చెప్పినా కానీ ఇంతగా నేను ఎందుకు చేశానే? నా హృదయం పరితాపం చెందుతుంది. ఎందుకు చేశాను ఈ పని, ఎందుకు చేశాను ఈ పని, ఎందుకు అసలు ఈ ముఖం ఎలా చూపించిన ఆయనకి? ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళి ఏం చేస్తాడు? ప్రియులారా, ఎంత పాపినైనా కానీ క్షమించాల్సిందేనండి. ఈ ప్రపంచంలో క్షమింపబడని పాపి అంటూ ఎవరు ఉండరండి, ఉండకూడదు. ఈ ప్రపంచంలో నీ భార్య అయినా క్షమించాల్సిందే, నీ భర్తను క్షమించాల్సిందే. సిలువ ప్రేమ నీకు కావాలి, నువ్వు మాత్రం ప్రేమించవా? ఆయన నిన్ను ప్రేమించాలి, నీ భర్తను నువ్వు ప్రేమించవా? నీ భార్యను ప్రేమించవా? తప్పిపోయి తిరుగుతున్న నీ బిడ్డలను నువ్వు ప్రేమించవా? నీకు మాత్రం మాటి మాటికి క్షమాపణ కావాలి, ప్రేమ కావాలి. ఎప్పుడైతే ఈ ప్రేమ నీ కుటుంబంలో ఉంటుందో, సంఘంలో ఉంటుందో, కుటుంబం ఒక చక్కటి నిర్మాణాత్మకంగా ఉంటుందండి. ఒక చక్కటి పునాది, ప్రేమ పునాదుల మీద మన ఇల్లు, మన సంఘం కట్టబడాలి. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ చక్కటి ఆత్మీయత, సమాధానం, సంతోషం ఉంటుందండి. చూడండి, అసలు ఇలాంటి వ్యక్తి ఎలా మారిపోయాడు. ఎప్పుడైతే తన ఇంట్లోకి వచ్చాడో తన జీవితం ఒక ఆశీర్వాదకరంగా మారిపోయింది. తర్వాత అతని గురించి బైబిల్లో రాయబడలేదు, కానీ చరిత్రలో ఏం రాయబడిందో తెలుసా? జక్కయ్య తెలుసా ఎవరికన్నా? ఒక బిషప్గా మారిపోయాడండి. చూడండి, అసలు ఒక గొప్ప సేవకుడిగా మారిపోయాడు. ఇక అయ్యేది ఉద్యోగం వదిలేశాడు. నాకు తెలిసి ఎప్పుడైతే ప్రభు తనకు దొరికిన తర్వాత బాగా డబ్బు సంపాదించాలని ఆశపోయి కనపడిన అందరికీ డబ్బులు పనిచేసి ఉంటాడండి. ఎదురుపడ్డ వాళ్ళు అందరికల్లా డబ్బు ఇచ్చేసి ఉంటాడు. అరే, ఈ గది నువ్వు తీసుకో, ఆ పొలం నువ్వు తీసుకో, ఇక నాకేం అవసరంలా, ప్రభు ఉంటే చాలు నాకు. తన దగ్గర ఉన్న డబ్బు అంతా, అంటే సగం ఆస్తి ఉంది కదా, సగం పేదలకు ఇచ్చేస్తానన్నాడుగా, ఇంకా సగం ఉందిగా, ఈ సగం కూడా నాకు వద్దు ప్రభువా, మొత్తం పనిచేసేసి ప్రభువుని అమ్మడించుంటాడండి. ఇలాంటి మనసు ఉన్న వాళ్ళు అదే పని చేస్తారండి. ప్రియులారా, మన యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది, మన యొక్క భక్తి జీవితం ఎలా ఉంది? సత్యం చేసే పని ఇదే. మన పాపాల్ని రూపుమాపి నిన్ను ఒక వెలుగుగా చేస్తాం. జక్కయ్య పాపాన్ని రూపుమాపి ఒక గొప్ప వెలుగుగా చేసేసింది. ఆ ఎరుకో పట్టణంలో ఒక గొప్ప బిషప్గా మారిపోయాడు. చూడండి, ఇలాంటి సాక్ష్యాలు వింటున్నప్పుడు అసలు మన హృదయ ప్రతిస్పందన ఎలా ఉంటుంది?
ఆ అపరాధ భావం నిన్ను ఎందుకు విడిచిపెట్టలేకపోతుంది? ఎప్పుడు చూసినా నేను పనికిరాను, నాలో పాపం ఉంది. ఎంత కాలం దాన్ని భరిస్తావు? ఎందుకు దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నించు? వస్తున్నావు, ఊరికే దులిపేసుకొని వెళ్ళిపోతున్నావు. ఆమె నమ్మనే పారిపోతున్నావు ఇక్కడి నుంచి. అసలు కనీసం సేవకులతో మాట్లాడడం, సేవకులతో రోజు సరి చేసుకోవటం, 2 నిమిషాలు ప్రార్థన చేయించుకోవటం ఏం లేదు. ఆమెనంటే ఆలస్యం దులిపేసుకొని పారిపోతున్నారు, దొరకట్లా. ప్రియులారా, ఎంతకాలం అలా జీవిస్తామండి? ఎంతకాలం అలా ఉంటాం? ఏమైనా మేలు కలుగుద్దా నీకు? ఎంతో మంది జీవితాలు మారుతున్నాయి, కానీ నీ కుటుంబం అలాగే ఉంటుంది. ఎంతో మంది వాక్యానికి విలువిచ్చి వారి జీవితాన్ని బాగు చేసుకున్నవాడు నీ కళ్ళ ముందు కనపడుతున్నారు, నీ సంఘంలో కనపడుతున్నారు, నువ్వు ఉంటున్న చర్చిలో కనపడుతున్నారు. అయినా కానీ నీలో రోషం పుట్టదా? ఆ జీవితం చూడు, ఆ కుటుంబం చూడు ఎట్లా ఉందో. నేనేంటి ఎంతకాలం ఇక్కడే పడి ఉంటున్నా? నేను 38 సంవత్సరాల రోగి ఎలాగైతే పడి ఉన్నాడు అట్లాగే పడి ఉన్నానే. నేను ఎన్నో మీటింగ్లకు వెళ్తున్నాను, కానీ నా జీవితం, నా కుటుంబం మారట్లేదే. ప్రియులారా, ఎంతో మంది మారుతున్నారు, తాగుబోతులు మారుతున్నారు. ఉదయం చెప్పా నా గురించి. సేన కన్నా భయంకరమైనటువంటి వ్యక్తిని. సేన అంటే మీకు కనపడ్డు, ఇదో బైబిల్లో కనపడతాడు, కానీ మీ కళ్ళ ముందు కనపడుతున్నాడే ఈ సేన లాంటి వ్యక్తి. 15 లక్షల రూపాయలు తాగానండి నేను 20 సంవత్సరాల క్రితం. 15 లక్షలండి, ఎంతో గొప్ప విలువైన పని. రోజుకి 1500, ఆ రోజుల్లో 2000 రూపాయలు సంపాదించేవాడు రోజుకి. మొత్తం నా సంపాదన అంతా 15 సంవత్సరాల సంపాదన. నరమాంస భక్షకులు మారుతున్నారు, నీ భర్త మారడా? ఎప్రడీస్ దీవుల్లో ఒక భయంకరమైనటువంటి ప్రాంతం, మనుషుల్ని తినేస్తారు, నరమాంస భక్షకులు ఉంటారు. ఈరోజు వెళ్ళి చూడండి మీరు, ప్రతి కుటుంబం క్రైస్తవ కుటుంబం. ఎక్కడైతే నరమాంసకులు బ్రతికున్నారో ఆ రోజుల్లో, ఈ రోజున ప్రతి ఇల్లు గొప్ప భక్తులుగా మారిపోయారండి. నీ ఇల్లు మారదా? చూద్దామని ఒక అతను వెళ్ళాడంట ఆ హెప్రడీస్ దీవుల్లోకి. ఒక ఆమె, ముసలామె కుర్చీ వేసుకొని బైబిల్ చదువుకుంటా కూర్చుందంట. ఆశ్చర్యపోయాడంట, ఇదేంటి నరమాంస భక్షకులు ఉండే ప్రాంతంలో బైబిల్ పట్టుకొని కూర్చొని చదువుతారు, పెచ్చదా అనుకున్నాడంట. వెళ్ళి కదిలిచ్చి మాట్లాడాడంట, ఏంటి నువ్వు బైబిల్ చదువుతున్నావు? ఆమందంట, ఈ బైబిల్ నా చేతిలో ఉంది కాబట్టి నువ్వు బతికున్నావు. ఈ బైబిల్ మా చేతిలోకి రాకపోతే నిన్ను చంపి తినేవాడు. ప్రియులారా, ఎంతమంది త్యాగధనులు వారి రక్తాన్ని, వారి ప్రాణాన్ని ధారగా పోస్తే ఈ రోజున అలాంటి గొప్ప ఉన్నతమైనటువంటి కుటుంబాలు రూపుదిద్దుకున్నాయి. తెలుసా మీకు? రిచర్డ్ బ్రౌన్ అక్కడికి వెళ్ళి సేవ చేశాడు. ముందెళ్ళి పాట పాడాడంటే ఎట్లాగో కూర్చున్నారట నరమాంస భక్షకులు. ఏంటి మన దగ్గరకు వచ్చి పాట పాడుతున్నాడని. ఒక నరమాంస భక్షకుడు వెళ్ళి నాలికి బయటికి లాగి తినేసాడంట, కసక్కను కొరికేసి. అయినా రక్తం కారుతా ఉండగానే ఇంకా పాట పాడుతూనే ఉన్నాడంట, ప్రభా ఇంకా నాకు సమయం ఉంది, ఇంకా నా ఒళ్ళు, నా శరీరం అంత ఉంది, తినేదాకా నేను పాడతాను ప్రభు, తినేదాకా నేను వాక్యాన్ని చెప్పాను ప్రభు, అప్పుడు దాకా నాకు ప్రాణం ఉంచు ప్రభు. ప్రియులారా, అలాంటి గొప్ప వ్యక్తులు నరమాంస భక్షకులు మారారే. ఆఫ్టర్ నీ భర్త మారడా? నీ భార్య మారదా? కాబట్టి ప్రియులారా, దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనందరం సద్వినియోగం చేసుకుందాం. ఎంతో మంది మారుతున్నారు, ఎంతో మంది అన్యులు గొప్పగా క్రీస్తుని వెంబడిస్తున్నారండి. ఈ రోజు చూడండి, నక్సలైట్స్ వారి సాక్ష్యాలు వినండి, సినిమా హీరోలు ఉన్నారు వారి సాక్ష్యాలు వినండి, గొప్ప ఉగ్రవాదులు ఉన్నారు. జిహాద్ నుంచి జీసస్కి బుక్ చదివారు మీరు ఎవరన్నా? జిహాద్ నుంచి జీసస్ తన ప్రాణాన్ని సైతం, ఆత్మ
ఆత్మాహుతి దళంగా సభ్యుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి యేసు ప్రభువుని అంగీకరించాడండి. జిహాద్ అనేవాడు ఈ రోజున జీసస్ అంటున్నాడు. అలాంటి ఉగ్రవాదులు మారుతున్నారు. నీ భర్త ఎందుకు మారడు? ఎంతో మంది వారి యొక్క జీవితాలను ధారపోశారండి. కాబట్టి ఈ విలువైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావములందెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, జీవంబు మనకబ్బును. ఈ పాట ఎలా వచ్చిందో తెలుసా? ఎలా వచ్చిందో తెలుసా? కూర్చొని నెలల తరబడి రాశాడు అనుకుంటున్నారా? ఎవరండి ఈ పాట రాసింది తెలుసా? గొల్లపల్లి నతానీయులు గారు. ఆయన మన రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ బ్రిడ్జిని కట్టడానికి ఒక కూలీగా వచ్చాడు వాళ్ళ నాన్నతో పాటు, చిన్నపిల్లవాడుగా. కాటన్ దరు గారి మిస్సెస్ అక్కడ ఉన్న పిల్లలందరికీ సండే స్కూల్ లాగా కొన్ని దేవుని వాక్యాలు చెప్పి కొన్ని పాటలు నేర్పించి అలాంటి సండే స్కూల్ స్టూడెంట్ ఇతను. తర్వాత గొప్ప భక్తుడయ్యాడు, మారు మనసు పొందాడు, బాప్తిజం తీసుకున్నాడు. ఆ తర్వాత కాలంలో ఇక అతను పగలంతా పని చేసుకునేవాడు, రాత్రులు ఊర్లు వెళ్ళి దేవుని సువార్త చెప్పేవాడు. అలా ముమ్మడివరం అనే అమలాపురం నుంచి కాకినాడ వెళ్ళే రూట్లో ఉండేటటువంటి ఆ ఊర్లో ఆ గ్రామానికి వెళ్ళి వాక్యం చెప్తున్నాడు. అక్కడున్నటువంటి వ్యక్తులందరూ కలిసి ఇతనికి గుండె గూయించి సున్నం రాసి బొట్లు పెట్టి మెల్లో చెప్పులు దండేసి హేళన చేస్తున్నప్పుడు ఈ పాట పాడాడండి. రాసి పాడింది కాదు, అప్పటికప్పుడు ఈ పాట కట్టాడు. ప్రియులారా, చూడండి అసలు ఎంత మంది ఏ విధంగా మనకి చక్కటి బాటను ఏర్పరిచారు. వారి యొక్క త్యాగాలు, జోగారు దానియేలయ్య గారు, వారి త్యాగాలు, వారి యొక్క విధేయత, వారి యొక్క విశ్వాసం ఈ రోజున ఎంతమంది ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల్లోనికి సువార్తను వెదజల్లారు. కాబట్టి ప్రియులారా, తప్పకుండా నీ భర్త మారుతాడు, నీ కుటుంబ పరిస్థితులు మారుతాయి. జక్క యొక్క దుర్భర జీవితం క్షణంలో మాయమైపోయిందండి. ఒక దుష్ట మృగం గొర్రె పిల్లలాగా మారిపోయాడు. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు ప్రార్థన చేయండి. 2 నిమిషాలు ప్రార్థన చేయండి. నోరు తెరవండి. ఇప్పటికీ నీకు ఇంకా నీ రాతి హృదయం కరగట్లేదా? ఇంత సిలువ ప్రేమను చూసినా, ఇంత సత్యాన్ని నీ కళ్ళ ముందు చూస్తూ కూడా నీ నోరు విప్పవా? నీ హృదయం కరగదా? నీ రాతి హృదయం కరగదా? ఈరోజు కనుక నువ్వు ఏడవకపోతే ఒకరోజు ఏడుస్తావు. ఈరోజు కనుక నువ్వు పశ్చాత్తాపడిపోతే ఒకరోజు తప్పనిసరిగా నువ్వు పశ్చాత్తాపడతావు. ఈ సమయం ఉండగానే సత్యము నీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడే నీ హృదయాన్ని మెత్తన చేసుకో. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయటానికే ఇక్కడికి వచ్చాడమ్మా. ఈ మీటింగ్స్ అదేనమ్మా. ఈ 3 రోజుల్లో నీ కుటుంబం ఆశీర్వదించాలి, నీ బ్రతుకు మార్చాలి, దేవుడి యొక్క దీవెనలు నీకు ఇవ్వాలనే ఆ గొప్ప పరలోక నిత్య రాజ్యాన్ని నీకు ఇవ్వడానికి ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు నీకు. పరిశుద్ధమైన మా తండ్రి, మా గొప్ప దేవా, ఎంతో అవసరతలో ఉన్నాం ప్రభువా. కానీ సైతాను నోరు మూసేస్తుందయ్యా, ప్రార్థన చేయనివ్వట్లేదు ప్రభువా. ఎక్కడ ప్రార్థన చేస్తే నా స్వారూప్యంలో నుంచి నీ స్వారూప్యంలోకి వచ్చేస్తారు భయపడి, వాడి నోరు మూసేస్తున్నాడయ్యా. దేవా, నాకు సహాయం చేయి. నీ వైపు చూసి మా కఠినమైన హృదయాన్ని దిద్దుకోవటానికి సహాయం చేయండి.
మీ ఆత్మ చేత నింపండి. జక్క ఎలాగైతే మీ ముందు నిలబడ్డప్పుడు వెంటనే తన దుర్భర జీవితాన్ని అరికాల నుంచి నడినెత్తి వరకు స్కాన్ చేసుకున్నాడు. ప్రభు, ఎంత దుర్భర జీవితము, ఎన్ని కుటుంబాలు నా వల్ల పాడైపోయినాయి అనేది ఒక చక్కటి గ్రహింపు తనకు కలిగినట్లుగా మాకు కూడా కలగాలి. ప్రభు, మాకు సహాయం చేయి. ఈ వాక్యం అందరి హృదయాల్లో ఫలింపు దయచేసి చక్కటి పశ్చాత్తాప ప్రార్థనతో వారి జీవితాలను మార్చుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.